హైందవ స్త్రీకి తాళి మెట్టెలు సింధూరం కేవలం వివాహానికి చిహ్నాలు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. భారత ప్రభుత్వం పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఈ ఉగ్రదాడుల స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను నిర్మించడానికి సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ విషయం బయటకు రాగానే ఎక్కడ చూసినా సింధూరం అంటే ఏంటి అనే చర్చ ప్రారంభమైంది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సింధూరాన్ని కనుబొమ్మల మధ్య జుట్టు పాపిడి ప్రారంభంలో పెట్టుకుంటారు. సింధూరం ఎరుపు రంగులో ఉంటుంది. నవగ్రహాల్లో ఎరుపు రంగును 2 గ్రహాలు సూచిస్తాయి. అంగారక గ్రహం, సూర్యుడు ఎరుపు రంగుని సూచిస్తాయి. మరీ ముఖ్యంగా కుజుడు శరీర రక్తాన్ని సూచిస్తుంది. శుభానికి సంకేతం, ధైర్యానికి చిహ్నం. అటువంటి ఈ ఎరుపు రంగును కనుబొమ్మల మధ్యలో ధరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ స్థానం మానవుల మొత్తం శరీరం శక్తివంతం చేసే భాగం. అందువల్ల నుదిటి మధ్యలో కుంకుమ ధరిస్తూ వేలితో సున్నితంగా నొక్కినా శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ కనుబొమ్మల రెండింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని దుర్గాదేవి నివాసంగా కూడా చెప్తారు. అంతే, కుంకుమ, సింధూరం 2 భిన్నమైనవి. సింధూరం తయారు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఇది చాలా ఖరీదైంది. మన ఇళ్లలో ఉపయోగించే కుంకుమలో కూడా పసుపు ఉంటుంది.